నోట్ల కట్టల వ్యవహారంలో అభిశంసన ముప్పు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఆయనపై ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తులతో ఇన్హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఆయన వాదనలను కొట్టిపారేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇన్హౌస్ కమిటీ విచారణ రాజ్యాంగబద్దమని, జస్టిస్ వర్మ ప్రవర్తన కోర్టులపై ఆయనకు నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. నోట్ల కట్టల వ్యవహారంలో అభిశంసన ముప్పు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఆయనపై ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తులతో ఇన్హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఆయన వాదనలను కొట్టిపారేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇన్హౌస్ కమిటీ విచారణ రాజ్యాంగబద్దమని, జస్టిస్ వర్మ ప్రవర్తన కోర్టులపై ఆయనకు నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదని పేర్కొంది.